టీజీపీఎస్సీకి హైకోర్టులో భారీ ఊరట లభించింది. గ్రూప్ 1 ఫలితాలపై సింగిల్ బెంచ్ తీర్పును హైకోర్టు డివిజన్ బెంచ్ సస్పెండ్ చేసింది. గ్రూప్ 1 నియామకాలు జరుపుకోవచ్చని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను అక్టోబర్ 16వ తేదీకి హైకోర్టు డివిజన్ బెంచ్ వాయిదా వేసింది. పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ మణికంఠ లైవ్ లో అందిస్తారు. మణికంఠ, గ్రూప్ 1 పరీక్ష ఫలితాలపై తెలంగాణ హైకోర్టు కీలకమైన తీర్పు ఇచ్చింది. సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును తాత్కాలికంగా సస్పెండ్ చేస్తూ డివిజన్ బెంచ్ అయితే ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం ఎవరైతే గ్రూప్ 1 అభ్యర్థులు ఎంపికై ఉన్నారో వాళ్ళ తరపున వాదించిన అడ్వకేట్స్ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. ప్రస్తుతం వాళ్ళని అడిగి మరిన్ని విషయాలు కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈ రోజు వచ్చిన తీర్పు, గ్రూప్ 1 ఫలితాలపై వచ్చిన తీర్పును ఎలా తీసుకోవచ్చు? నేనే కాదు, చాలామంది లాయర్స్ ఉన్నారు, ముఖ్యంగా అడ్వకేట్ జనరల్ గారు ఉన్నారు, పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి ఉన్నారు, సీనియర్ అడ్వకేట్స్ ఉన్నారు. ఈరోజు ఏంటంటే డివిజన్ బెంచ్ ముఖ్యంగా సింగిల్ జడ్జికి ఇచ్చినటువంటి తీర్పుని సస్పెండ్ చేస్తూ ఎనీ అపాయింట్మెంట్ సబ్జెక్ట్ టు ది ఫైనల్ అవుట్కమ్ ఆఫ్ ద రిట్ అపీల్స్ అన్నారు. 563 సక్సెస్ఫుల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో ఈ గ్రూప్ 1లో 14 ఇయర్స్ తర్వాత జరిగినటువంటి ఒక ప్రక్రియ ప్రాసెస్కి ముఖ్యంగా ఇప్పుడు ఏంటంటే ఒక కంటిన్యూయన్స్ అనేటువంటి జరిగే పరిస్థితి ఉంది. లేకపోతే సింగిల్ జడ్జి గారు ఇచ్చినటువంటి తీర్పు ప్రకారము ఎంటైర్ జనరల్ ర్యాంకింగ్ని సెటిసైడ్ చేయమన్నారు, తర్వాత మళ్ళీ రీవాల్యుయేషన్ చేయమన్నారు, లేదంటే రీఎగ్జామినేషన్ కండక్ట్ చేయమన్నారు ఇఫ్ నాట్ పాసిబుల్ విత్ ఇన్ 8 months. సో ఈ రకమైన ఆర్డర్ ఏంటంటే లక్షల మంది అభ్యర్థులకి సో ఒక రకంగా అడ్వర్స్లీ ఎఫెక్ట్ అవుతుంది. కాబట్టి ముఖ్యంగా అడ్వకేట్ జనరల్ గారు స్టేట్ గవర్నమెంట్ నుంచి ఎఫెక్టివ్గా ఆర్గ్యూ చేశారు, పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి కూడా చేశారు. మేమందరం కూడా ఇదందరూ కూడా భవిష్యత్తుకు సంబంధించింది ఏదైతే ఎలిగేషన్స్ పెట్టారో ముఖ్యంగా డబుల్ హాల్ టికెటింగ్ అనేటువంటిది, ఇంకొకటి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ సెంటరు, ఎవాల్యుయేషన్ ప్రాసెస్, ఇదంతా కూడా ఒక సిస్టమేటిక్గా అయింది. ఏ రకమైన ఇర్రెగ్యులారిటీ జరగలేదని చెప్పేసి అడ్వకేట్ జనరల్ గారు కూడా కోర్టుకు తీసుకొచ్చారు. మేము కూడా ఏంటంటే ఏ రకమైనటువంటి ఆధారాలు లేకుండా రిట్ పిటిషన్ ఫైల్ చేశారు. ఓన్లీ ఆన్ అజంప్షన్స్ అండ్ ప్రిజంప్షన్స్. సచ్ ఎ బిగ్ రిక్రూట్మెంట్, సచ్ ఎ హైయెస్ట్ పోస్ట్ ఫర్ ఆర్డీఓస్, డిఎస్పీస్, ఇటువంటి రిక్రూట్మెంట్ ఆపటం వల్ల ఇది ఒక రకమైనటువంటి గ్రూప్ 1తో పాటు ముఖ్యంగా అభ్యర్థుల యొక్క చాలామంది దే రిజైన్ ఫర్ ద పోస్ట్, సెంట్రల్ గవర్నమెంట్ పోస్టులు, సాఫ్ట్వేర్ ఉద్యోగాలు వదులుకొని వచ్చి 4 years నుంచి కష్టపడి చేసింది వాళ్ళ యొక్క భవిష్యత్తు ప్రాబ్లం అవుతుందని చెప్పేసి చెప్పడం జరిగింది. ముఖ్యంగా మెరిట్స్లోకి వెళ్ళి కూడా ఏదైతే వాదించారో పిటిషనర్స్ తరపున సింగిల్ జడ్జి దగ్గర ఏ రకమైన ఎవిడెన్స్ లేదు, ఈవెన్ మార్క్స్ లిస్ట్ కూడా కాల్ ఫర్ చేయలేదు, ఎవాల్యుయేషన్ కరెక్ట్ ఉందా లేదని చూడలేదు. పబ్లిక్ సర్వీస్ కమిషన్కి ఎఫెక్టివ్గా ఎవాల్యుయేషన్ ప్రాసెస్ ఉంది. ఫస్ట్, సెకండ్, థర్డ్ ఎవాల్యుయేషన్, 3 ఎవాల్యుయేషన్స్ నేను కూడా అందరూ అడ్వకేట్స్ కూడా ఆర్గ్యూ చేశారు. సో మా యొక్క వాదనతో ఏకీపించినటువంటి ధర్మాసనం ఇన్ టర్మ్స్ సస్పెన్షన్ చేస్తూ అక్టోబర్ 16th ఫైనల్ ఆర్గ్యుమెంట్స్ రెడీ కమ్మన్నారు. మళ్ళీ మొత్తం ద జడ్జ్మెంట్, ఎంటైర్ జడ్జ్మెంట్ విల్ బి రివ్యూడ్ అగైన్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును కొట్టివేయడానికి ప్రధానంగా కారణాలు ఏంటి? కొట్టివేయలేదు, ఓన్లీ ఇంటర్ మ్యాటర్ సస్పెండ్ చేశారు. చెప్పాను కదా, డాక్యుమెంట్ ఏ రకమైన ఎవిడెన్సెస్ లేకుండా దీస్ ఆర్ ఆల్ నాట్ సీరియస్ అలిగేషన్స్ ఆఫ్ మాల్ ప్రాక్టీస్, ఇర్రెగ్యులారిటీస్ అండ్ ఎట్సెట్రా. సో ఈ గ్రౌండ్స్ మీద ఇవ్వడం జరిగింది. ఓకేనా సార్? 16వ తారీఖు తర్వాత ఎలాంటి తీర్పు రాబోతుంది? తీర్పు నేను చెప్పలేను, ఆ రోజు మేము అందరం ఆర్గ్యూ చేస్తాము. ఈ లోపల ఒకవేళ సుప్రీంకోర్టుకు వాళ్ళు వెళ్తే చెప్పలేము, ఒకవేళ వెళ్ళకపోతే అవకాశం తక్కువ, ఎందుకంటే 16th లోపే తొందరలో ఉంది కాబట్టి అల్టిమేట్లీ హానరబుల్ చీఫ్ జస్టిస్ విల్ డిసైడ్. థ్యాంక్ యూ. డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పుతో ప్రస్తుతం టీజీపీఎస్సీకి సంబంధించి ఎవరైతే గ్రూప్ 1 అభ్యర్థులు ఉన్నారో వాళ్ళ ఎంపిక ప్రక్రియ ఏమన్నా ఎంతవరకు మొదలు కానుందో, ఇప్పటివరకు ఎంతవరకు? పబ్లిక్ సర్వీస్ కమిషన్ అడగండి, నాకు తెలిసినంత వరకు ప్రాసెస్ విల్ కంటిన్యూ. థ్యాంక్ యూ. ప్రస్తుతానికి లాయర్ల అడ్వకేట్స్ అయితే ఒకటే చెప్తున్నారు, ఎవరైతే గ్రూప్ 1 ఎగ్జామ్కి ఎంపికైన అభ్యర్థుల అడ్వకేట్స్ ఒకటే చెప్తున్నారు. ప్రధానంగా న్యాయమూర్తి కొన్ని క్వశ్చన్స్ కూడా రేస్ చేశాడు. ముఖ్యంగా ఎవరైతే గ్రూప్ 1 ఎగ్జామ్కి ఎంపిక కాని అభ్యర్థుల తరపున వాదించే రచనారెడ్డి నుంచి కావచ్చు, ఇతర అడ్వకేట్స్ నుంచి కొన్ని ప్రశ్నలు సంధించారు. మాల్ ప్రాక్టీస్ జరిగినట్లు, అలాగే సెంటర్లు కేటాయింపుల్లో అవకతవకలు జరిగినట్టు ఏమైనా ఆధారాలు ఉన్నాయంటూ కూడా క్వశ్చన్స్ అయితే రేస్ చేశారు. వాటికి ఎలాంటి సమాధానాలు ఇవ్వకపోవడం, అలాగే సాక్ష్యాలు కూడా కోర్టుకు ఇవ్వకపోవడంతో, కోర్టులో సబ్మిట్ చేయకపోవడంతో ప్రస్తుతం ఈ తాత్కాలికంగా తీర్పునైతే సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును డివిజన్ బెంచ్ అయితే సస్పెండ్ చేసినట్లు ప్రస్తుతం కొద్దిసేపటి క్రితమే అడ్వకేట్స్ చెప్తున్న పరిస్థితి కూడా కనబడుతుంది. మరోవైపు టీజీపీఎస్సీ ఇప్పటికే భారీ ఊరట లభించింది. టీజీపీఎస్సీ కావచ్చు, అలాగే గ్రూప్ 1 అభ్యర్థులకు ఎవరైతే ఎగ్జామ్ క్వాలిఫై అయ్యారో వాళ్ళంతా కూడా ఇది భారీ ఊరట అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సుమారుగా 14 సంవత్సరాల తర్వాత ఈ ఎగ్జామ్ని కండక్ట్ చేయడం, అలాగే గ్రూప్ 1 ఫలితాలు ఇవ్వడం, మళ్ళీ తిరిగి కోర్టుకు కూడా రావడంతో ఇదంతా కూడా ప్రస్తుతం టీజీపీఎస్కి అలాగే ఎంపికైన అభ్యర్థులకు ఇది ఒక భారీ ఊరట అని కూడా తెలుస్తుంది. అయితే
16వ తారీఖు లోపు టీజీపీఎస్సీ కూడా ఇప్పటికే ఎవరైతే అభ్యర్థులు ఉంటారో వాళ్ళంతా సిద్ధం కావాలి. అలాగే కోచింగ్ మార్క్స్ మెమోస్తో పాటు అలాగే ఎంపికైన అభ్యర్థులు ధృవీకరణ పత్రాలు కూడా సిద్ధం చేసుకోవాలంటూ ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం 16వ తారీఖు లోపు అపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చే అవకాశం ఉంది. అయితే డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పులో స్పష్టంగా ఒక విషయాన్ని అయితే పేర్కొంది. ముఖ్యంగా 16వ తారీఖు వచ్చే తీర్పుకు లోబడే ఈ నియామకాలన్నీ కూడా ఉండాలి అని స్పష్టంగా అయితే తెలియజేసింది. అయితే అటు ఎవరైతే గ్రూప్ 1 అభ్యర్థులు ఎంపిక కాని అభ్యర్థులు ఉంటారో వాళ్ళ తరపున రచనారెడ్డి వాదిస్తూ ఆ కోటి సెంటర్స్లో కావచ్చు, లేదంటే ఎక్కువగా ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులే సెలెక్ట్ అయ్యారు, తెలుగు మీడియం అభ్యర్థులు కేవలం తక్కువ మందే సెలెక్ట్ అయ్యారు, ఉర్దూలో కేవలం ఒక్కరే సెలెక్ట్ అయ్యారు, పేపర్లు కరెక్షన్లో చాలా అవకతవకలు చోటు చేసుకున్నాయి. అలాగే కొన్ని సెంటర్లో చాలా ఎక్కువ మంది సుమారుగా 70 మందికి ఒకే మార్క్స్ రావడం, అలాగే 2 సెంటర్ల నుంచి ఎక్కువ స్థాయిలో ఎక్కువ మంది అభ్యర్థులు ఎంపిక కావడం, ఇవన్నీ కూడా పూర్తిగా అవకతవకలు చోటు చేసుకున్నాయి. గోల్మాల్ జరిగింది, నిష్పక్షపాతంగా జరగలేదు, పక్షపాతంగా వ్యవహరించింది టీజీపీఎస్సీ అంటూ రచనారెడ్డి అయితే వాదనలు వినిపించారు. అయితే పూర్తిగా న్యాయమూర్తులు కూడా దీనికి సంబంధించి ఏమైనా ఆధారాలు ఉంటే ఇవ్వండి అంటూ కూడా రచనారెడ్డిని అడ్వకేట్స్ను అడిగారు. అయితే ఎలాంటి ఆధారాలు ఇవ్వకపోవడంతో ఈ సింగిల్ బెంచ్ ఇచ్చిన డివిజన్ను సస్పెండ్ చేస్తూ డివిజన్ బెంచ్ అయితే ప్రస్తుతం ఆదేశాలు జారీ చేసింది. ఏదేమైనప్పటికీ ఈ తీర్పు గ్రూప్ 1 అభ్యర్థులకు అలాగే టీజీపీఎస్సీకి భారీ ఊరటని చెప్పుకోవచ్చు. మనకంటే గ్రూప్ 1 తుది మార్కుల జాబితాకు సంబంధించి కానీ జనరల్ ర్యాంకింగ్స్ కానీ రద్దు చేస్తూ ఇటీవల సింగిల్ బెంచ్ ఇచ్చింది. సో ఇప్పుడు డివిజన్ బెంచ్ స్టే ఇచ్చింది. కాకపోతే ఈ మెయిన్స్ జవాబుపత్రాలను 8 నెలల్లో పునర్మూల్యాంకనం చెల్లించాలని, అలాగే లేదంటే పరీక్షలను రద్దు చేసి మళ్ళీ నిర్వహించాలని, వీటికి సంబంధించి ఒక క్లారిటీ మనకి ఎప్పుడొచ్చే అవకాశం కనిపిస్తుంది? ఈ విషయాలు కూడా ఉదయం కోర్టులో వాదనలు అయితే వినిపించారు. అడ్వకేట్ ప్రభుత్వం తరపు నుంచి ఏజీ నిరంజన్ రెడ్డి కొన్ని ప్రతిపాదనలు కూడా కోర్టులో అయితే తెలిపారు. ముఖ్యంగా టీజీపీఎస్ అనేది ఒక అటామినస్ బాడీ, స్వతంత్ర ప్రతిపత్తి గల బాడీ, అలాగే ఎక్కడ కూడా రీకౌంటింగ్ ఉంటుంది కానీ వెరిఫికేషన్ అనేది ఎట్టి పరిస్థితుల్లోనూ సాధ్యం కాదు. అలాగే సుప్రీంకోర్టు గతంలో కూడా ఆదేశాలు జారీ చేసింది. సో ఆ ఆదేశాలకు అనుగుణంగా ప్రస్తుతం టీజీపీఎస్ మాత్రమే నడుచుకుంది, ఎలాంటి ఉల్లంఘనలు జరగలేదంటూ కూడా స్పష్టం చేసింది. సో ఇవన్నీ కూడా న్యాయమూర్తులైతే డివిజన్ బెంచ్ న్యాయమూర్తులైతే ధర్మాసనం ఏకీభవించింది. ముఖ్యంగా 8 నెలలలోపు ఖచ్చితంగా వెరిఫికేషన్ చేయాలి, లేదంటే తిరిగి గ్రూప్ 1 ఎగ్జామ్ను కండక్ట్ చేయాలంటూ సింగిల్ బెంచ్ అయితే రిజల్ట్ ఇచ్చింది. సో అందులో కొన్ని పదాలను కూడా బయాస్ అనే పదాలను వాడారు. కొన్ని పదాలు తీర్పులో సుమారు 200 పేజీలు న్యాయమూర్తి అయితే వెల్లడించారు. ఈ పేజీల్లో సుమారుగా కొన్ని పదాలు అభ్యంతరకరం, తీవ్రమైన అంటూ కూడా డివిజన్ బెంచ్ అయితే పేర్కొంది. ముఖ్యంగా పూర్తిగా అంటే ఇప్పుడు ఎవరైతే ఎంపిక కాని అభ్యర్థులు ఉన్నారో గ్రూప్ 1 అభ్యర్థులు వాళ్ళు సుప్రీంకోర్టుకు వెళ్ళే అవకాశం ఉంటుంది, లేదంటే ఈ నెల వచ్చే నెల 16వ తారీఖు ఈ కోర్టులో తిరిగి ఆర్గ్యుమెంట్స్ జరగబోతున్నాయి. అక్కడ వచ్చే రిజల్ట్ బట్టి తిరిగి 16వ తారీఖు వచ్చే రిజల్ట్ బట్టి నిరుద్యోగులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, అయితే హైకోర్టు ఇచ్చే తీర్పును ఏకీభవిస్తారా లేదంటే సుప్రీంకోర్టుకు వెళ్తారా అనేది ఎదురు చూడాల్సిన పరిస్థితి ఉంది. ఓకే.